అభిమానులు షర్మిలతో కరచాలనానికి ఎగబడుతుండటంతో గోళ్లు గీచుకుని షర్మిల చేతికి చిన్న చిన్న గాయాలయ్యాయి. రక్తం కారుతుండటంతో చేతికి గట్టు కట్టుకుని పాదయాత్ర సాగిస్తున్నారు. చేయి నొప్పిగా ఉన్నప్పటికీ అభిమానులు నిరాశ పడకూడదని కరచాలనం చేస్తూ ముందు కదులుతున్నారు షర్మిల. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ బయటకు వస్తారని గుంటూరు జిల్లా ములకలూరు మహిళలు చెప్పారు. కాలి నొప్పితో షర్మిల ఎండలో నడుస్తుంటే చాలా బాధగా ఉందంటున్నారు. మా సమస్యలన్నీ తెలుసుకున్నారు. మా ఊర్లో ముఖ్యంగా కరెంట్ ఉండదండి. ఆ కరెంట్ ఎంత పట్టించుకున్నా ఒక్కళ్ళు కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ కోత గానీ ఒక లిమిట్ లో ఉండేది. మినిమం ఎవరైనా వేసవికాలంలో ఎండాకాలంలో తగ్గిస్తారు, కానీ ఒక లిమిట్ లో ఉండేది. ఇప్పుడు అస్సలు ఆ లిమిటే లేదండి. జగనన్న గారు ముఖ్యమంత్రి అయితే మా సమస్య ఈజీగా తీరిపోతుందండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రియంబర్స్మెంట్ వల్లే మేము చదువుకుంటున్నాము. కానీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మాకు రియంబర్స్మెంట్ రావటం లేదు. జగనన్న ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడే మాకు రియంబర్స్మెంట్. జగనన్న తొందరగా బయటికి రావాలి, ఈ అన్ని సమస్యలు తీరాలని అందరు కోరుకుంటున్నారు. చాలా బాధ వస్తుంది. మాకు బాధ వచ్చాక ఆపరేషన్ చేపించుకొని కూడా ఉరుకుతా వచ్చి చెమటలు పడుతుంది. మేము ఎండలో బడి వచ్చిందంటే ఎవరి కోసం వచ్చింది? ప్రజల కోసం వచ్చి వస్తున్నాం. మేము వాళ్ళ నాన్నగారు అభిమానంతో